దగ్గర పడుతున్న నేపథ్యంలో డబుల్ ఓట్ల వ్యవహారం తెరపైకొచ్చింది. గతంలో ఈ డబుల్ ఓట్లపై అధికార విపక్షాలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. దీంతో ఒక వ్యక్తికి ఎక్కువ చోట్ల ఓట్లు ఉండడం నిబంధనలకు విరుద్ధమని, అలా ఉన్న వ్యక్తులపై కేసులు పెట్టాలని ఈసీ ఆదేశించింది. అయితే ఈసీ ఆదేశాలను సైతం కొంతమంది లైట్ తీసుకున్నారు. ఫామ్ 8తో పోలింగ్ కేంద్రాలను మార్చుకొని పాత పోలింగ్ కేంద్రంలో ఉన్న ఓట్లను తొలగించుకోలేదు. దీంతో 2 చోట్ల ఓటేసేందుకు వీళ్లు సిద్ధమవుతున్నారు. దీంతో వీళ్లు ఓటేయకుండా అడ్డుకోవడం ఈసీకి కత్తి మీద సాములా మారింది. మరి ఈ డబుల్ ఓట్లను ఈసీ ఎలా అడ్డుకుంటుంది? రాష్ట్రంలో డబుల్ ఓట్, డూప్లికేట్ ఓట్లపై ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో ఓటున్న వారికి షాక్ ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా అన్ని జిల్లాల కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఒక వ్యక్తికి ఒకే రాష్ట్రం, ఒకే నియోజకవర్గంలో ఓటుండాలని తేల్చి చెప్పారు. ఒక వ్యక్తికి ఎక్కువ చోట్ల ఓటుండడం నిబంధనలకు విరుద్ధమని, ఫామ్ 6 ద్వారా కొత్త ఓటు మాత్రమే నమోదు చేయాలని, కొత్తగా ఓటు నమోదు చేసుకునేందుకు డిక్లరేషన్ సైతం తీసుకోవాలని, వేరే ఎక్కడ తమకు ఓటు లేదని సదరు ఓటరు డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే కొత్త ఓటరుగా నమోదు చేయాలని సూచించారు. తప్పుడు డిక్లరేషన్ వివరాలు అందించిన వ్యక్తులపై కేసులు పెట్టాలని ఆదేశించారు. 20 ఏళ్లు పైబడిన వారు ఫామ్ 6 ద్వారా దరఖాస్తు చేస్తే అధికారులు విచారించి రిమార్క్ ఇవ్వాలని సూచించారు. ఎక్కడ నివాసముంటే అక్కడే ఓటు హక్కు ఉండేలా చూడాలన్నారు. ఇల్లు మారేవారు ఓటుకు ఫామ్ 8 ద్వారా డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఎవరైనా తప్పుడు డిక్లరేషన్ సమర్పిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. వేరే రాష్ట్రానికి ఓట్లున్న వారికి ఇక్కడ కూడా ఓట్లున్నాయని, ఇది నిబంధనలకు విరుద్ధమని వైసీపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఎన్నికల సంఘం డూప్లికేట్, డబుల్ ఓట్లపై కీలక ఆదేశాలు జారీ చేస్తూ ఉత్తర్వులిచ్చింది. ఒక ఓటరుకు ఒక రాష్ట్రంలోనే ఓటుండాలని స్పష్టం చేసింది. రాష్ట్రంలో 2024 అసెంబ్లీ ఎన్నికల కోసం ఎన్నికల అధికారులు ఓటర్ల జాబితాను సిద్ధం చేశారు. కుటుంబ సభ్యుల ఓట్లు వేరే పోలింగ్ బూత్ పరిధిలో నమోదైతే వాటిని ఒకే పోలింగ్ బూత్ పరిధిలోకి మార్చుకోవచ్చని ఈసీ అధికారులు తెలిపారు. ఫారం 6A ద్వారా భారత పాస్పోర్టుతో విదేశాల్లో ఉంటున్నవారు ఓటరుగా నమోదు చేసుకోవచ్చు. ఫారం 7 ద్వారా ఓటు తొలగించే అవకాశం ఉంటుంది. ఓట్ల తొలగింపునకు సంబంధించి ఎన్నికల సంఘానికి అధికార, ప్రతిపక్షాలు వరుస ఫిర్యాదులు చేశాయి. ఫామ్ 7 ఎక్కువగా వినియోగిస్తూ ఓటరు అనుమతి లేకుండానే ఓట్లను తొలగిస్తున్నారని రాజకీయ పార్టీలు ఫిర్యాదులు చేస్తున్నాయి. తెలంగాణలో ఓటు హక్కు వినియోగించుకున్న వారు ఇక్కడ ఓటు వేయకుండా చూడాలని ఈసీకి వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. అటు తమ పార్టీ సానుభూతి పరుల ఓట్లు తొలగిస్తున్నారని టీడీపీ నేతలు సైతం ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. తాజాగా ఓటర్ల అవకతవకలపై టీడీపీ అధినేత చంద్రబాబు సైతం సీఈఓకు లేఖ రాశారు. దీనిపై చర్యలు చేపట్టాలని కోరారు. ఈ ఫిర్యాదులపైన రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి సారించింది. వీటి పరిష్కారం కోసం సీనియర్ ఐఏఎస్ అధికారులను జిల్లాల వారీగా పరిశీలకులుగా నియమించింది.